హాయ్ అండి, ఇది దసరా రోజు మినీ వ్లాగ్. ఆ రోజు ఇంట్లో మంచిగా పూజ చేసేసుకొని పరమాన్నం ప్రసాదం చేసి పెట్టుకున్నాము. పువ్వులు పళ్ళు అన్నీ పెట్టుకొని అమ్మవారికి సమర్పించుకొని అందరం నమస్కరించేసుకొని కిందన వాహన పూజకు వచ్చేసాం అనమాట. నేను ఆ రోజు ముందు రోజే బంతి పూలు తీసుకొని వచ్చుకున్నాను. ఆ బంతి పూలు దండలు 2 బండికి గుచ్చేసి పెట్టుకున్నా. ఇంకా అట్లనే మనకి గంధము బొట్టు అవన్నీ ఉంటాయి కదా, గంధంతో ఓం రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాము. తర్వాత ఏమో మనకి ఆంజనేయ స్వామి బొట్టులో ఉంటుంది కదా, అదేమో బండి మొత్తం పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇంకా బండికి అంతా ముందుకి వెనక్కి బొట్లు పెట్టుకొని దీపం పెట్టి ధూపం వేసి అన్నీ చేసిన తర్వాత మా నాన్నేమో కొబ్బరికాయతో దిష్టి తీశారనమాట. దిష్టి తీసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసాము. హారతి ఇచ్చేసి ఇంకా అందరం ఒకరి తర్వాత ఒకరం హారతి ఇచ్చేసి నమస్కరించుకున్నాం అనమాట. వాహనాలు సంవత్సరం అంతా క్షేమంగా ఉండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని చెప్పేసి తర్వాత ఇంకా నిమ్మకాయలను పెట్టేసి బండి స్టార్ట్ చేసేస్తున్నాము. బండ్లు చూసారు అంత నీట్గా ఉంటాయి. ఆ రోజు మాత్రం నీట్గా ఉంటాయి. ఇక్కడ రైన్కి బయటకు వెళ్తే ఇంకా డస్ట్ అయిపోతుంది. ఆ రోజు మాత్రం ముద్దుకుంటాయి అనమాట. క్లీన్ చేసి అలా పూజ చేసుకుంటే బాగుంటుంది కదా. మన ట్రెడిషన్స్ అన్నీ చాలా బాగుంటాయి కదండి, ఇండియన్ ట్రెడిషన్స్. మన పూజలైనా మన సాంప్రదాయాలు కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఒకరి తర్వాత ఒకరం బైక్ స్టార్ట్ చేసి మా బాబు కూడా వాళ్ళతో వెళ్ళారనమాట. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.